స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ చూస్తున్న వీక్షకులందరికీ కూడా డివిఆర్ మూర్తి సాదర ప్రణామం. అదేవిధంగా సుమన్ టీవీ చూస్తున్న విద్యార్థులందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం. ముందు మనం నేర్చుకున్నటువంటి అంశాల్లో మనం కొనసాగుతున్నటువంటి పాఠం ఛందస్సు అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఇంతకుముందు కార్యక్రమంలో మీరు గురువులు అనేటువంటిది ఏ విధంగా గుర్తుపట్టాలి అనేటువంటి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం లఘువులు ఎలా గుర్తుపట్టాలి? లఘువులు, ఇంతకీ లఘువు అంటే ఏంటి? లఘువు అంటే ఒక మాత్ర కాలంలో పలకబడేవి. లఘువు అంటే ఒక మాత్ర కాలంలో పలకబడేటువంటి వాటిని లఘువులు అని చెప్పేసి అంటారు. ఇంతకుముందు మనకు పాఠంలో మనం చదువుకున్నట్టుగా మాత్ర అంటే ఒక క్షణకాలంలో పలికేది అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఇక్కడ ఒక మాత్ర కాలంలో పలకబడేవి అంటే హచ్చులు కావచ్చు, అది హల్లులు కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఆ, ఈ, ఊ, రు ఇవి అంటే ఇలాగా అంటే దీర్ఘం లేనటువంటివి. దీర్ఘం లేనటువంటి ప్రతిదీ కూడా హల్లులో కానీ అచ్చుల్లో కానీ అది ఖచ్చితంగా లఘువే అవుతుంది అన్నమాట. ఉదాహరణలో లఘువులో చూసుకుంటే కా, గా, ని, తో ఇలా సంథింగ్ ఈ విధంగా లఘువులు అనేటువంటివి గుర్తుపెట్టుకోవచ్చు. అక్షరాలు లఘువులు అవుతాయి. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది కేవలం ఇప్పుడు తెలుసుకున్నారు కదా, లఘువు అంటే ఒక మాత్ర కాలంలో పలకబడేటువంటి వాటిని లఘువులు అంటారు. ఇప్పుడు లఘువులు ఏ విధంగా గుర్తుపట్టాలి అనేటువంటి దాని మీద గురువులు ఏ విధంగా అయితే తెలుసుకున్నారో లఘువులు కూడా అదే విధంగా. అచ్చులు పొట్టివి. పొట్టివి అంటే మొదటి ఆ, మొదటి మొదటి ఊ, అదేవిధంగా రు వగైరా. అదేవిధంగా హల్లులు, హల్లుల్లో పొట్టివి. అందులో కా, గా, ని, తో ఇలా దీర్ఘాలు లేనటువంటి వాటి ప్రతిదీ ఒకటి కూడా లఘువు అవుతుంది. అదేవిధంగా ద్విత్వాక్షరాలు లఘువులు. ద్విత్వాక్షరాలు అంటే ఇంతకుముందు క్లాసులో మనం చెప్పుకున్నాం కదా, ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తు కలిగి ఉండడాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఇక్కడ ద్విత్వాక్షరాలు లఘువులు అనేటువంటిది పెద్దమ్మ అనే పదం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా పెద్దమ్మ అనేటువంటి పదంలో పే గురువైంది. ఎందుకు అంటే ద్విత్వాక్షరం ఉంది కాబట్టి. దా అనేటువంటిది ద్విత్వాక్షరమే, కానీ దీనికి ముందు మరొక ద్విత్వాక్షరం ఉండటం వల్ల ఇది కూడా గురువైంది. మాకి దీర్ఘం లేకపోవడం వల్ల లఘువైంది. దీని కింద ఎన్ని ఒత్తులైనా ఉండని, కానీ దానికి దీర్ఘం లేదు కాబట్టి అది లఘువే అవుతుంది. ఇలా కనుక ఉందనుకోండి అప్పుడు ఇది కూడా గురువు అవుతుంది. ఇక్కడ పద్మ ఈ విధంగా ద్విత్వాక్షరాలు ఏదైతే ద్విత్వాక్షరం ఉందో దానికి గురువు అనేటువంటిది ఖచ్చితంగా ఉండకూడదు, లఘువు మాత్రమే అవుతుంది. ద్విత్వాక్షరానికి వెనకొన్న ఉన్నది మాత్రం గురువు అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సంయుక్తాక్షరాలు లఘువులు. సంయుక్తాక్షరాలు అంటే పద్మ అనేటువంటి పేరు ఉందనుకోండి, పద్మ అనేటువంటిది దాకి మావత్తు, ఇది సంయుక్తాక్షరం. దీనికి ముందుది గురువు అవుతుంది, కానీ ఇది మాత్రం లఘువు అవుతుంది. దీని కింద ఒత్తుంది కదా అని చెప్పేసి చాలామంది పొరపాటు పెడుతూ ఉంటారు. దానికి కింద ఎన్నో ఒత్తులను ఉండని, కానీ అది మాత్రం ఖచ్చితంగా లఘువే పెట్టాలి. ఈ విధంగా ఉంటే కనుక అది కూడా గురువు అవుతుంది. మీరు గమనించాల్సింది దానికి దీర్ఘం ఉందా లేదా అనేటువంటిది మాత్రమే గమనించాలి. ఈ విధంగా సంయుక్తాక్షరాలకి ద్విత్వాక్షరాలకి ఉండేటువంటి అక్షరాలు లఘువులు అవుతాయి. అదేవిధంగా రుత్వం కలిగినటువంటివి రుత్వం కలిగిన పొట్టి అక్షరాలు. రుత్వం కలిగినటువంటి పొట్టి అక్షరాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకి రుత్వం క్రు, మాకి రుత్వం రు, ఇవి సంయుక్తాక్షరాలు కావు. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకి వేరే హల్లు కలిసి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. చాలామంది రుత్వం అనేటువంటిది వచ్చేటప్పటికి ఇది సంయుక్తాక్షరమే కదా అని చెప్పి దీని ముందు గురువు పెట్టేస్తారు. ఆ విధంగా పెట్టకూడదు. రు అనేటువంటిది అచ్చు, కా అనేటువంటిది హల్లు. ఈ రెండు ఎట్టి పరిస్థితులను కలవవు. కాబట్టి వృత్తం అనేటువంటిది అచ్చు కాబట్టి దీని సంయుక్తాక్షరం అనకూడదు. ఇది క్రూ అనేటువంటిది దీర్ఘం ఉంటే ఈ విధంగా క్రూ అనేటువంటిది వస్తే అది గురువు అయింది.
క్రూ అనేటువంటి లేకపోతే ఇది ఖచ్చితంగా లఘువు అవుతుంది. ఉదాహరణకి మీకు ఒక పదం రాస్తాను. ఇప్పుడు చాలామంది తప్పు చేసేటువంటిది ఎక్కడంటే, ఇప్పుడే చెప్తాను చూడండి. అదృష్టము అనేటువంటి పదం ఉంది. అదృష్టము అనేటువంటి పదంలో ఏమవుతుంది అనేటువంటి చాలామందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఇది దాకి వృత్తం కదా, ధ్రువ అనేటువంటిది ఇది ఖచ్చితంగా సంయుక్తాక్షరమే. ఇంతకుముందు గురువు గారు చెప్పినట్టు సంయుక్తాక్షరానికి వెనకను ఉన్నటువంటిది గురువు అవుతుంది కదా అని చెప్పేసి అని దీనికి గురువు పెడతారు. ఇది రాంగ్. ఈ విధంగా పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే ఇదేంటిది సంయుక్తాక్షరం కాదు. ధ్రువ అనేటువంటిది దకారం అల్లు అవుతుంది, వృత్తం అనేటువంటి అచ్చు అవుతుంది. కాబట్టి ఇది సంయుక్తాక్షరం కాదు. కాబట్టి దీనికి వెనకనున్నది మాత్రం లఘువే పెట్టాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఇదేమవుతుంది, సంయుక్తాక్షరాలకి వృత్తం కలిగినటువంటి పొట్టివి అని చెప్పేసి అన్నారు కదా, ఇది లఘువు అవుతుంది. కానీ దీని పక్కన ఇంకో అక్షరం ఉంది. దీని పక్కనే ఉంది షాకి టావత్తు. ఇది సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం వెనకనున్నటువంటిది ఇది గురువు అవుద్ది. ఇంతకుముందు గురువు లక్షణాలు చెప్పుకున్నప్పుడు పాఠం చదువుకున్నప్పుడుగా ఇది గురువు అవుతుంది. మరి దీనికి ఏమవుతుందంటే దీనికి దీర్ఘం లేదు కాబట్టి ఇది లఘువు అవుతుంది, దీనికి దీర్ఘం లేదు కాబట్టి లఘువు అవుతుంది. మాకి ఇంకొక కొమ్ము ఉంది కదా, ఎక్స్ట్రా కొమ్ము వచ్చింది కదా అని చెప్పేసి అని గురువు పెట్టేటువంటి ప్రబుద్ధులు చాలామంది ఉంటారు. ఆ విధంగా పెట్టకూడదు. మాకి ఒక్క కొమ్ము కాదు, 2 కొమ్ములు పెట్టినా దీర్ఘం ఉంటేనే గురువు అవుతుంది, దీర్ఘం లేకపోతే అది ఖచ్చితంగా లఘువు అవుతుంది. కాబట్టి మాకి కొమ్ము ఈ విధంగా అదృష్టం అనేటువంటి పదాన్ని గురువులు లఘువులు అనేటువంటి పెట్టాలి. చూసారా, ఈ వృత్తం అనేటువంటి దగ్గర చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. పద్యాలు చెప్పినప్పుడు, పద్యాలు లక్షణాలు రాసినప్పుడు ధ్రువ అనేటువంటిది చాలా మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించండి అమ్మా. వృత్తం అనేటువంటిది అచ్చు కాబట్టి ఇది సంయుక్తాక్షరం కాదు. కాబట్టి దీనికి వెనక ఉన్నటువంటిది ఏ అక్షరం అయినా ఒకవేళ దీర్ఘం కనుక ఉంటే ఓకే గురువు అవుతుంది, దీర్ఘం లేకపోతే అది మాత్రం లఘువు అవుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇకపోతే మీకు అర్థం అవడం కోసం మరొక ఉదాహరణ నేను చెప్తున్నాను చూడండి. పద్మ వచ్చింది అనే పదం ఉంది. పద్మ వచ్చింది అనేటువంటి పదాల్లో గురువు లఘువులు పెట్టమంటే ఏం చెప్పాలి? గురువు ఎందుకు అయింది అంటే దీనికి ముందు ఏముంది, ఇది మావొస్తుంది కాబట్టి ఇది సంయుక్తాక్షరం కాబట్టి ఇది గురువు అయింది. దీనికి దీర్ఘం ఉందా, లేదు కాబట్టి లఘువు అవుతుంది. మావొస్తుంది కదా అనొచ్చు. కానీ దీర్ఘం ఉంటేనే ఈ విధంగా వస్తేనే ఇలా వస్తే ఇది గురువు అవుతుంది. ఈ విధంగా లేదు కాబట్టి ఇది లఘువు అవుతుంది. నెక్స్ట్ ఇదేమవుతుందంటే ఇంతకుముందు చెప్పినట్టుగా చీకి చావత్ వచ్చింది కదా, ద్విత్వాక్షరం అంటారు దీన్ని. ద్విత్వాక్షరానికి ముందు ఉండేటువంటిది గురువు అవుతుంది. మరి ఇది ఏమవుతుందంటే ఇది బాగా గమనించాలి. దీని పక్కన సున్నా కూడా ఉంది. ముందు నేర్చుకున్నట్టుగా సున్నాతో కలిపి ఉండేటువంటి అక్షరాలు గురువులు అని చెప్పేసి పూర్ణాక్షరాలు గురువులు అనేటువంటి పాఠంలో నేర్చుకున్నారు కదా. కాబట్టి వచ్చింది అనేటువంటిది ఇది గురువు అవుతుంది. ఇక ఇది అనేటువంటి దానికి దీర్ఘం లేదు కాబట్టి లఘువు అవుతుంది. ఈ విధంగా గురువులు సెంటెన్స్లో గురువులు లఘువులు గుర్తుపెట్టడం ఎలా అనేటువంటిది మనం ఈ విధంగా దీన్ని చేయవచ్చు. మీరు ఇలా కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుని ఉంటే చక్కగా పద్యాలు ఇచ్చినప్పుడు మీకు పరీక్షల్లో అడుగుతారు. పద్యపాదం ఇచ్చి ఇదే ఛందస్సుకు సంబంధించింది చెప్పండి అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం చేయాలి, పద్యం ఒక లైన్ మొత్తం ఏ విధంగా అయితే ఉందో చూసుకుని ఆ పద్యాన్ని మొత్తాన్ని ఆ గురువు లఘువులు గుర్తుపెట్టి అదేది ఏ విధంగా గుర్తుపెట్టాలనేటువంటి తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే తర్వాతి కార్యక్రమం మీరు తప్పనిసరిగా చూడాల్సిందే. ఈ కార్యక్రమం చూస్తేనే మీకు పద్యం అంటే ఏంటో అర్థమవుతుంది. సరేనా? మళ్ళీ తర్వాత కార్యక్రమంలో కలుద్దాం. మరి ఇంతకన్నా ఉత్సాహంగా మరొక కార్యక్రమానికి వచ్చేసేయండి మీరు. మరి నమస్తే. డివిఆర్ మూర్తికి సెలవా. రైట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.